and powered by Arun Ice Cream. హ్యాపీ ఉగాది. Hey, happy Ugadi. హ్యాపీ బర్త్డే టు ఉగాది. Why happy birthday to Ugadi, Chanti? ఎందుకు కాదని అడుగుతున్నానండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం పుడతాం, కానీ Okay. తరతరాల నుంచి యుగాల నుంచి ఉగాది పండుగ వస్తూనే ఉంది కాబట్టి దానికి ఎవరు హ్యాపీ బర్త్డే చెప్పట్లేదు కాబట్టి ఐఎమ్ సేయింగ్ హ్యాపీ Happy బర్త్డే birthday టు to Ugadi. చంటి ఈ రోజు ఉగాది స్పెషల్ కాబట్టి మా సెలబ్రిటీస్ కూడా అంతే స్పెషల్ ఉండాలి కదా అదిరిపోయే సెలబ్రిటీస్ వచ్చారు కదా ఆ, నీకు నాకు బాగా తెలిసిన వాళ్ళు బాగా అంటే ఆ బంధాలు ఆ, ఆ అనుబంధాలు ఆ. ఆ ప్రేమ అది ఆ ఉత్సాహం ఆ ఉల్లాసం అది ఇది అదేదో అన్ని అన్ని Alright, let's celebrate this Ugadi special of Dedicate Ready with our special celebrities. Please welcome. అరే చక్కెర కెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సిరుమట్టు వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు సోగాడే చిన్ని నాయన వీడు సిగ్గులెత్తడెట్టినాడు సోగాడు సోగాడు Welcome, beautiful celebrities. Welcome to Physically Refined Rice Bran Oil Dedicate Ready. ఏంటి అప్పుడే రెడీయా రావడం అటాక్. అయ్యా మరి సెలబ్రిటీస్ అంటే అలానే ఉంటారు. కానీ నిజంగా మీ అందరు ఇక్కడ రావడం ఈ రోజు ఎస్పెషల్లీ ఉగాది స్పెషల్ కి అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వి ఆల్ నో యూ పర్సనలీ ఎస్పెషల్లీ రవి గారు సుధాకర్ గారు శ్రీనిధి హిమజ బికాజ్ చిన్న డౌట్ అండి దేనికైనా రెడీ దేనికి రెడీ అండి నీకుందా ఏమండి అద్దాలు కొత్త ఉన్నాయా ఇరిగిపోతాయి. అంటే ముందేలా భయపెట్టకూడదు కదా చిచ్చి సెలబ్రిటీస్ బాగా అలవాటబ్బా. ఏంటి దేనికైనా రెడీ. ఓ అలానా మరి సెలబ్రిటీస్ అంటే దేనికైనా రెడీ ఉంటారు కాబట్టి కండిషన్స్ అది మేము చెప్పగలి స్టార్ మార్క్ సింబల్ వేస్తారు వాడు. చంటి గారు మేము నలుగురులో ఎవరు స్మార్ట్ గా ఉన్నారు నేనే అది నువ్వు అడగకూడదురా, వాడు అడిగితే వాడి క్యారెక్టర్ పరంగా బాగుంటుంది. రెడీ 1 సెకండ్ నేను ఇక్కడ ఉంటే కరెక్ట్ మ్యాచింగ్ వీళ్ళని మీరు చీర కట్టుకోలేదు కదా చీర కట్టాల్సిన అవసరం లేదు ఈమె డ్రెస్ వేసుకొని వచ్చింది కదా కాదురా, నీకు చెప్పాను కదా ఆ డాక్టర్ గారిని కలవమని. చూడు ఇక చూడు అంతే ఆ పర్సనాలిటీ ఏంటి ఈ పర్సనాలిటీ ఏంటి? ఆ పర్సనాలిటీలో హైట్ ఏంటి ఆ పర్సనాలిటీలో హైట్ ఏంటి? ఏం కలర్ అబ్బా? ఏంటి ఈ పర్సనాలిటీ ఏంటి అరే! సూపర్ సూపర్ ఈ పర్సనాలిటీకి బీభత్సమైన రేటింగ్స్ ఉన్నాయి, బీభత్సమైన కమెంట్స్ ఉన్నాయి. ఈ పర్సనాలిటీకి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు, బీభత్సమైన కరలింగ్ ఉంది. కానీ ఏ మాట కామంటారా, బ్లాక్ అండ్ వైట్, వైట్ అండ్ బ్లాక్. అబ్బా! అరే నీ జీవితంలో దేనికైనా రెడీ అని ఎప్పుడైనా గుడ్డిగా చెప్పావరా ఎవరైనా? ఒక అమ్మాయి ఐదో చెప్పింది నేను రెడీ అని చెప్పాను దాని తర్వాత ఏమైంది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందండి అమ్మాయినా సరిగ్గా చూసావా అమ్మాయిని? రవి రవి నీ గారు. జీవితంలో కళ్ళు తెరుచుకొని ఎప్పుడైనా గుడ్డిగా ఛాలెంజ్ చేసావా? కృష్ణానగర్ లో సినిమా కోసం ట్రయల్ చేసేటప్పుడు రూమ్మేట్స్ అందరం పక్క వాళ్ళందరం కూడా ఛాలెంజ్ చేసుకుని ఒక ఫ్యామిలీ ప్యాక్ మొత్తం నువ్వు తింటావారా అన్నాడు. నేను రెడీ అని చెప్పా. నైట్ మొత్తం తిని దాన్ని కంప్లీట్ చేసిన ఫ్యామిలీ ప్యాక్ నేను ఒక్కనే తిన్నా. తర్వాత ఓ అదే పడుకొని నా కుక్క నేను ఒక దగ్గర పడుకున్నా. అది ఇంజెక్షన్ అంటారు దాన్ని, వాడు ఇచ్చాడు. ఎవరు చంద్ర అని ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, దానిలో ఇలా 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 లేడీస్ దగ్గర నుంచి ఇలా తీసాడు, అది ఉంచి వీడికి ఇచ్చాడు. వాడు ఏది రోడ్డు మీద పోయినా కూడా ఇట్లనే ఉంటాడు. మా సెలబ్రిటీస్ ఇక్కడైతే దేనికైనా రెడీగా ఉన్నారు. మరి మా ఆడియన్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి రెడీయా? రెడీ, వాళ్ళు రెడీ, మేము రెడీ, మొత్తం యావత్ ప్రపంచం రెడీ. So let's get ready for దేనికైనా రెడీ. సో మొత్తానికి మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రౌండ్ ఎలా ఉంటుందండి? ఎందుకు చెప్పండి కొడుతున్నాం? త్వరగా స్టార్ట్ చేస్తారు. ఆడికే
నేను చెప్పినప్పుడు కొట్టు, ఎప్పుడు పడితే అప్పుడు కొడితే పొంగుద్ది రక్తం. అండ్ ఈ ఫస్ట్ రౌండ్ కి మీరు గెలుచుకోవచ్చు 20,000 రూపీస్. వావ్. కానీ అది మీరు ఛాలెంజ్ గెలిస్తే మాత్రమే. ఒకవేళ ఓడిపోతే ఆన్ ద స్పాట్ మీ 10,000 ఆ టాలెంటెడ్ కిడ్ కి ఇచ్చేయాలి. ఏమండి రేష్మి గారు, ఓడిపోయే ఛాయిసే లేదు ఇక్కడ, మొత్తం గెలిపే. ఏ ఊళ్ళో ఏం గెలిచావు నీ జీవితంలో? అంటే ఇప్పుడు గెలుద్దామని దేనికైనా రెడీ. నువ్వు నడిపిన కారే నీది సొంత కార్ అని చెప్పి ఎవడు బయట చెప్పట్లేదు. ఇప్పుడు దాని గురించి ఎందుకు లేదు, దేనికైనా నిజం రెడీ. చెప్పు, నువ్వు కారు నడుపుతుంటే పక్కన పెట్రోల్ బంక్ కూడా ఏమన్నాడు చెప్పు ఆ రోజు? ఇప్పుడు అవసరమా దాని గురించి? కాదు అది ఏం మీ సొంత చెప్తా? సాటి సెలబ్రిటీస్ కి ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఎట్లా రా? అది సొంత కార్ కాదా? సొంత కారు కాదు, వాడు సొంత కారే. వాడు కష్టపెట్టి లోన్ పెట్టి కొనుక్కున్న కారు. కాకపోతే దరిద్రం ఏంటంటే వీడు పెట్రోల్ బంక్ లో వెళ్ళి పెట్రోల్ బంక్ ఆగాడు. ఆ. ఆగిన తర్వాత పెట్రోల్ కొట్టుంటే ఓనర్ రాలేదా అని అడిగి. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే పొద్దునే లేచి వీడి కారు వీడు తుడుచుకుంటుంటే ఒక ఆమె వచ్చి చూసిందంట. ట్రిప్పులు కొడుతున్నావు కొడుకా అందంట. ఏది? ట్రిప్పులు అంటే ఏ ట్రిప్పులు తెలుసా? స్టీరింగ్ ఆటో, షేర్ ఆటోలు అడతారు చూడు ట్రిప్పులు. నిజం, ఇది ప్రామిస్. ఇది ఒక యథార్థ గాథ. నిజ జీవితంలో జరిగిన సంఘటననే మేము తీసుకొచ్చి దృశ్య రూపంగా మీకు చూపించాం. ఒక అమ్మాయికి ఐ లవ్ చెప్తే బాగా చెప్పావు అని అడిగి కామెడీ అనుకుని వెళ్ళిపోయింది. ఇంకా అద్భుతమైన విషయం అంటే బ్యూటీ పార్లర్కి వెళ్తే లాకేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే వీడిని తెలుపు చేసే సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర లేవంట. బాగా నవ్వుతుంది కదా, బాగా ఎంజాయ్ చేస్తుంది అమ్మాయి. కానీ నీ కోసం రా, వరల్డ్ లో ఉన్న 18 మంది టాప్ మోస్ట్ బ్యూటీషియన్స్ ఆ. ఏం క్రీమ్ అది? నువ్వు తెల్లగా అవ్వాలని. చంటి చాలు, నా సెలబ్రిటీస్ Super. నీ సెలబ్రిటీస్ ఉంటే ఇలా ఇన్సల్ట్ చేస్తావా వాళ్ళని? అరే ఎవరిరా, ఎవరికి సపోర్ట్ చేస్తారా మీరు? రేష్మి గారు. అవునా? యా. ఓకే, నీకు కావాలంటే ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. వాడినే అడుగు పర్సనల్ గా. ఉదర్ గుమో అంటే ఏంటో అడుగు. నీకు దమ్మున్న మగాడివే అయితే ఉదర్ గుమో ఏంటో అడుగు. చెప్పనా? రేష్మికి సపోర్ట్ చేస్తావా నువ్వు? వద్దు. ఏ హలో, ఏదో మాట వరుస కన్నా వదిలే. సపోర్ట్ చేస్తావా? ఉదర్ గూమో అంటే ఏంటిదన్నా? మాకు తెలియాలి. ఉదర్ గుమా అంటే ఉదర్, నువ్వు గూమో. ఓకే, సో మొత్తానికి షోలోకి వెళ్ళిపోతే రౌండ్ పేరేంటో తెలుసా? ఓరి వీళ్ళు వేశారు. సో ఈ రౌండ్ లో లెట్స్ వెల్కమ్ వైష్ణవి ఫ్రమ్ హైదరాబాద్. చెన్నై చంద్రమా మనసే చేజారి, చెన్నై చంద్రమా నీలోన చేరి తగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చరిని. చెన్నై చంద్రమా మనసే చేజారి. ఈజీ, చాలా సింపుల్. చాలా సింపుల్ కదా? సింపుల్ కదా. సేమ్ రా. కానీ మీరు ఏం అమ్మాయి చే- నవ్వట్లేదు. అమ్మాయి నవ్వట్లేదా? పాప ఒకసారి సుధాకర్ మోహన్ చూడన్నా. నీ దగ్గర ఏదో ఉందిరా, అది ఉదరుగుమ వాళ్ళకే తెలుసు. టాస్క్ ఏంటనే చెప్తాను మీకు. ఓకే, చాలా సింపుల్ రా. ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంది. ఆ డాన్స్ చేసేటప్పుడు దానిలో కొన్ని స్టెప్స్ నేను మీకు చెప్తాను. ఆ స్టెప్స్ మీరు వచ్చి చేస్తే అయిపోయింది. ఓకే ఓకే ఆ అమ్మాయి చేసినట్టు డాన్స్ ఎవరు చేయగలరు? చేతులు లేపండి. మళ్ళీ చూపిస్తారు కదా చూపించిన తర్వాత అయితే ఓకే. హలో, ఇది చంటి షో. చంటి అంటే సాడిజం, సాడిజం అంటే చంటి. బొంద అంటే రేష్మి, నీ బొంద అంటే రేష్మి. నీ బొంద అంటే చంటి, నీ బొంద అంటే చంటి, సాడిజం అంటే చంటి, అన్ని చంటి చంటి చంటి. ఓకే, ఉగాది రోజు తిట్లేందుకు కానీ నీ పిండాకుడిని తద్దినం. సో మొత్తానికి ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆ పర్ఫార్మెన్స్ కొన్ని స్టెప్పులు మీరు చేస్తే చాలా. ఓకే. ఓకే, పర్ఫెక్ట్ గా చేశారనుకుంటారా మీకు ఒక 20,000 రూపీస్ ఇచ్చి పంపిస్తా బా ఈ రౌండ్ లో. చాలు. ఓకే, Trap, trap, trap. పనిష్మెంట్ ప్లస్ 10,000 రూపీస్ అడుక్కొనైనా సరే తీసుకురావాలి. ఓకే, యూ హ్యావ్ టు బెగ్ అనమాట.
పనిష్మెంట్ ఎలా ఉంటుంది అడుక్కోవడం అనేది పనిష్మెంట్ ఎలా ఉంటుంది ఎలా ఉంటది? నీకు చాలా దగ్గరగా ఉంటుందిరా పనిష్మెంట్. ప్లీజ్ జరుగుమో కార్ దురవడం, పెట్రోల్ బంక్ లో ఓనర్ రాలేచ్చారని నిలబడ్డం, స్త్రీల కాళ్ళు ఎత్తడం, మెనిక్యూర్ పెడిక్యూర్ చేయడం. పురుషులది ఏదైనా ఉత్తరం. మా అబ్బాయిలకు పనిష్మెంట్ ఎలా అమ్మాయిలకు పనిష్మెంట్ ఎలా ఉంటది? నీకెందుకు మా అబ్బాయి కాదా? మా మిమ్మల్ని అబ్బాయి వదిలేసి మొత్తానికి ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తుంది. ఓకే. ఆ పర్ఫార్మెన్స్ చూసి నేను అడిగిన దానికి చేసి పెట్టడమే. ఓకేనా? Okay, Okay. done. మీకు లెక్కలు తెలుసుగా? లెక్కలు. మ్యాథ్స్. అరే నీ టెలిఫోన్ నెంబర్ చెప్పు. 9848117843. ఎన్ని ఎందుకు నెంబర్లు చెప్పారు? ఉన్నాయి అందులో? యా. అలా జస్ట్ ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటుంది, నేను ఇక్కడ నుంచి నెంబర్లు చదువుతా అంతే. ఓహో సింపుల్ కదా. మీరు చేస్తున్నప్పుడు కూడా చదువుతా. అరే ఇంకా సింపుల్. ఓకే రెడీ? రెడీ సార్. రెడీ వైష్ణవి? రెడీ. మ్యూజిక్ ఆన్. Let's 2. 45. 60. That is 250. huh? 250. 250. 250. Is the answer correct? Right answer. అది మీలో ఫస్ట్ ఎవరు చేయగలుగుతారు? ఆ task? శ్రీనిధి చేస్తుంది. ఆ? ఛీ, కుక్కను కూడా ఎప్పుడు అలా తొయలేదా? టీమ్ లీడర్ చెప్తుంది ఎవరిని పంపించాలని. సుధాకర్ గారు. కాదురా, ఎవరు ఏది అడిగినా నీ సైడే వస్తుంది ఏంటి? ఎందుకా ఇది? వై అంటే నువ్వు ఒక ఆర్టిస్ట్ అని వాళ్ళు గుర్తుపట్టారా? ఏడు నీ మీద నీకు లేనిది వాళ్ళకి బాగా ఉంది. కానీ నిజంగా చంటి. ఓకే, సో మొత్తానికి లెట్స్ వెల్కమ్ క్లాసికల్ డాన్సర్ టు ఏ క్లాసికల్ డాన్సర్. ఏయ్ అబ్బని సుధాకర్. ఓ పక్కోడు సపోర్ట్ కొడితే కానీ నీకు తెలియదు నువ్వు ఆర్టిస్ట్ అని. నేను నెంబర్లు చదివేటప్పుడు మీరు మాత్రమే కౌంట్ చేసి చెప్పాలి. వాళ్ళలో ఎవరు ఎక్కడనే సపోర్ట్ చేసినా. అంటే నా సపోర్ట్ తీసుకోవద్దా మా ఫ్రెండ్స్? ఏ ఊళ్ళో నువ్వు చదువుకుంది? ఇక్కడే ముసాపేట్. చాలా సాంగ్ ప్లీజ్. 80 less 4 less 9 1 96 8 10. That is 180. ఎనక చూడు ఆన్సర్. 182. పర్ఫెక్ట్ ఆన్సర్ వైష్ణవి. ఏం చేసావు? అంటే ఓడిపోయామని. ఆ? ఓడిపోయాం. నిన్ను చూస్తే నాకు ఇబ్బందిగా ఉంది. ఇంకో ఎవరైనా తీసుకురా. సపోర్ట్ రవి. ముగ్గురు రెడీ సపోర్ట్ కి. వీళ్ళని రారండి సపోర్ట్. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసావరా ఎట్లా ఇచ్చారా? అంటే వాళ్ళనే టాస్క్ గురించి కాదు, నీతోట నీ పక్కన కాదు ఒక్కరు సపోర్ట్ రావచ్చుగా. ఏ చంటి మరి టూ మచ్ చంటి. సరే మళ్ళీ అడుగుతా, సపోర్ట్ గా ఒక రండి. ఇది ఎలా మాట్లాడుకో పార్కులు కూర్చొని మాట్లాడుతుంది. అంటే వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళు మ్యాచ్ లో బాగాలేరు కాబట్టి అందుకే రావట్లేదు. ఒక కండిషన్ మీద వస్తా. ఏ కండిషన్? మ్యాచ్ తను చేయాలి, డాన్స్ సరే నువ్వు అన్న ప్రకారమే ఇచ్చేస్తా. కమ్ శ్రీనిధి. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? ఇలా చేద్దాం, మేమిద్దరం డ్యాన్స్ చేస్తాం, వాళ్ళు కౌంట్ చేస్తారు. ఒక పని చేద్దాం, నేను లాగ్ కొడతాను, పక్కన మూసాడు. రెడీ వైష్ణవి? రెడీ నాన్న? నువ్వు ఆన్సర్ చెప్పక్క, నేను నిన్ను అడిగినప్పుడే చెప్పు. ఓకే రెడీ స్టార్ట్. 58 16 3 less 1 16 50 68 3 stop.
స్టాప్ మ్యూజిక్. 210. ఏ ఊళ్ళో? విన్ విచ్ సిటీ? కొంచెం गांव में. ట్విన్ సిటీ எனக்கு ప్లేస్ ఎన్న? 170 ఆగు. 210 నా? 210. 178 దట్ ఈస్ 170. నువ్వు ఆమెకు చెప్తే ఆమె ఆగాడు ఇక్కడ చెప్పి ఎవడో. మళ్ళీ ఇక్కడ చెప్పి స్టోరీలు చేస్తున్నారు. స్టోరీలు నాకు 60 లాగా వినిపించలేదు. 16 లాగా వినిపించింది. అలా వేసుకున్నా కూడా 178 కాదు కదరా నువ్వు చెప్పిన ఆన్సర్. అవును రవి. కౌంట్ చేస్తా ఏం చేస్తున్నావు? నేమ్స్ కట్ చేస్తాడంట వద్దు ఆల్రెడీ కట్ చేసుకున్నా అని చెప్పి ఆఖరి పాప వాడి పరిస్థితి అలా అయింది. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమంటావు? 10,000 ఇస్తావా? లేదు, ఇచ్చేస్తాను. ఓడిపోయాను నేను. అమ్మాయి 10,000 ఇచ్చేస్తాను. నువ్వు కూడా యాక్సెప్ట్ చేస్తున్నావా? నేను సపోర్ట్ కి వచ్చా. గల్తీ ఉస్కా హై మేరా नहीं. మీరు ఉదర్ గుమో అంటుంది. శ్రీనిధి మిత్ర సుధాకర్ ఇక్కడ నిలబడి ఎదుర్కొండ ఇలా పెట్టు. 1 2 3 అనగానే అనేయాలి. ఓకే 1 2 3 ఉదర్ గుమో. ఏదిరా? ఉదర్ గుమో అని ఇచ్చా? దానికి మళ్ళీ రియాక్షన్ కూడా ఉదర్ గుమో అంటే ఐ విల్ లాస్ ఆఫ్ వర్డ్. అసలు ఈ మ్యాటర్ ఏంటి? ఆ ఉదర్ గుమో ఒక పొలానికి, ఒక చెట్టుకి, ఒక ట్రావెలింగ్ బస్ కి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ వైష్ణవి. మీరు గెలుచుకున్నారు 10,000 రూపీస్. లెక్కలు రాని లెక్కలు లేని సుధాకర్, నేను సాంగ్ వేస్తాను. సాంగ్ కి తగ్గట్టు అడుక్కోవాలి. ఓకే. సాంగ్ ప్లీజ్. చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువురాని వాడవని దిగులు చెందకు. మంచు వంటి మల్లె వంటి, మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో, మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికి రాని బ్రతుకులెందుకు. చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువురాని వాడవని. సుధాకర్ గారు అడుక్కోమని చెప్పా, దొంగతనం చేయమని కాదు. అంటే అమ్మాయి ఇది కూడా ఇచ్చింది. అమ్మాయి చూడు ఎంత పెద్దది ఇచ్చింది. అదేంట మా ఫోన్ ఇమ్మంటే స్లేట్ ఇచ్చావు. ఇంకా విషయం చెప్పాలి, ఇవి మీకు రావు అంతే. తీసుకుని వెళ్తుంది. ఇది ఒక ఇటు పెట్టకం ఒక 5,000. ఇది ఒక 5,000. అయిపోయింది 10,000. 10,000 అయిపోయింది. మాది కష్టపడి అడుక్కున్నాం. అవి అక్కడ పెట్టు. మొత్తం ఎంతైనాయి? మొత్తం 20,000 వరకు ఉంటాయి. ఈ బ్యాగు ఈ బ్యాగ్ నాది. ఇప్పుడు నువ్వేం చేయంటే అక్కడి నుంచి అక్కడి వరకు ర్యాంప్ వాక్ చేయాలి. సుధాకర్ గారి ఫేవరెట్ టాస్క్ ఇదే. ర్యాంప్ వాక్ చేయడం, చీర కట్టుకోవడం, పర్సులు మనం వేసుకోవడం. సంపాదించేసుకున్నావురా, మనకు వాళ్ళతో పని లేదు. ఏయ్, ఏయ్. రావాలి. అది అదిరా ఏంటో చెప్పు. ఏమో మరి అది అంటే అమ్మ, నాకు నిలబెట్టేసుకో.
మళ్ళీ స్టార్ట్ యాంగిల్లోకి వచ్చేసావా? వెరీ గుడ్. మా 10,000 మేము తీసుకొని మిగతా మీ సామాన్లన్నీ మీకు ఇచ్చేస్తాం. కాదురా, నీకెవరో దయచేసి 100 రూపాయలు ఇచ్చి 100 rupees candidate. బాబా 20 ఇచ్చిన వాళ్ళు 20 ఏది నించో. నీ జాలి హృదయానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక మగాడి ఇంకో మగాడికి 100 రూపాయలు ఇచ్చాడంటే జాలి అనుకోవచ్చు. ఒక అమ్మాయి నీకు 20 రూపాయలు ఇవ్వడం ఏంటి? దేనికి ఇచ్చింది? గడ్డ చేసుకోవడానికి ఇచ్చేట కాదు, ఉదరుగుమో ఏంటో చెప్పమని ఇచ్చింది. అందులో అద్భుతంగా రెస్పాండ్ అయ్యి మంచి స్పందించింది ఈ అమ్మాయి పెడతాం. నాకు ఇది ఇచ్చింది అంటే అంటే జోలి నాయనా, నీకు జోలి కావాలరా అని చెప్పింది. అది కాదు, పాపం ఇంత కష్టపడుతున్నది కదా, ఇది తీసుకెళ్లి ఇచ్చేయండి చంటి గారికి అని చెప్తుంది. కాదురా, 10 నిమిషాలకి ఒకసారి కింద వదిలేసిన లోపల ఏమైనా పగిలిపోతే అదే నీకు లోపల పగిలిపోతుంది. బట్ ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ వైష్ణవి, యూ వాంట్ 10,000 రూపీస్. మీరు నిర్భయంగా నిష్ఖచ్చితంగా ఓడిపోయినందుకు ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. బాయ్ బాయ్. నాది కాదు. సెకండ్ రౌండ్ నుంచి క్లియర్ గా చెప్పాలి అంటే మళ్ళీ చాలా చిన్న టాస్క్ రా. ఓకే, మీరెవరికైనా ఎప్పుడైనా సినిమా చూపించారా? చూపించంగా. సినిమా చూపించడం అంటారా వెళ్ళి లైన్లో నిలబడి టికెట్ కొనుక్కొని చూపించడం కాదురా. సినిమా చూపించడం అంటే వాళ్ళ లైఫ్ లో. ఇప్పుడు మీరు మాకు చూపిస్తున్నారు అలా. ఏయ్, ఏయ్, శ్రీనిధి, ఏయ్. ఓ పిల్ల ఓ పిల్ల పిలిపి అంటే నరకం ఎట్లయినా ఉంటుంది, వాడి పక్కనైనా అదే వాడి పక్కనైనా అదే, కాకపోతే వాడి ప్రాక్టికల్ వాడి ఫిజికల్. సో సెకండ్ రౌండ్ పేరు సినిమా చూపిస్తామావా. ఓకే, దీనిలో కూడా ఏం జరుగుతుందంటే మీ ముందుకు ఒక కిడ్ వస్తాడు, పర్ఫార్మెన్స్ చేస్తారు. దానిలోంచి నేను మిమ్మల్ని కొన్ని అడుగుతాను. ఈ రౌండ్ కనుక మీరు పర్ఫార్మెన్స్ చేస్తే గెలిస్తే మీకు 40,000 రూపీస్. 40,000 గెలిచే ఛాన్స్ ఉంది. కానీ ఒకవేళ బోర్డు పోతే మీరు ఆన్ ద స్పాట్ అడుక్కోనైనా ఏదో ఒకటి చేసి 20,000 రూపీస్ ఆ కిడ్కి ఇచ్చేయాలి. ఆల్ ది బెస్ట్. స్టార్ట్ దిస్ రౌండ్. సినిమా చూపిస్తామా. ఈ రౌండ్ లోకి వచ్చే కిడ్ పేరు ఏ పేరులో అయితే వైబ్రేషన్స్ ఉంటాయి. ఏ పేరు? అరే లెట్స్ కాల్ ది మహేష్ ఫ్రమ్ హైదరాబాద్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వాసి పడతా సదియా. అది లెక్క. అక్కది ఇప్పుడు మొదలవుతుంది చూడు. ఏంటిది? అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సురుమట్టు వచ్చాడు చాడే. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే హే హే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఊపుతున్నారే. చూపు కలిపాడంటే మనసు దోచేస్తాడే, మాట కలిపాడంటే మౌళి చేసేస్తాడే. అయ్యో ఆపరించాము ఆశలెక్కెడతాడే. మంచోడమ్మో మంచోడనుకుంటే అడ్డ
మంచాలెక్కి మల్లెలు చల్లాడే ఆ తిరబన్న చెరలంతా వింటా వింటా పడుతూ ఉంటే తురుకెట్ట దాక్కుంటాదే వస్తావా? అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు ఇంతకీ ఏం చేస్తావు ఏంటి నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది యుగాది సెలబ్రేషన్స్ లాగా బ్యూటిఫుల్. పర్ఫార్మెన్స్ అంటే అది అలా ఉంటుంది. మాకు కూడా అలా చేయాలి. చిన్నప్పుడు నేను అలాగే చేసిన ఇప్పుడు నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే సేమ్ అట్లా నలుగురు అమ్మాయిని పిలిపించి నన్ను డాన్స్ చేపిస్తారు. సిగ్గులేదు. ఇందాక మనోడు డాన్స్ చేస్తూ చేస్తూ అలా ఒక కొండ కిందకి జారింది, అలా కొట్టాడు. నువ్వు కూడా అలా డాన్స్ చేస్తూ చేస్తూ నువ్వు కుండను కొట్టినట్టు నీకు తెలియదు, పగిలిపోయినట్టు కొండకి తెలియకూడదు. చాలా ఈజీ మీరు చేయగలుగుతారు మీరు చేస్తారు వెళ్ళండి. 40,000 తీసుకొని వెళ్తారు ఇక్కడి నుంచి. చెప్పింది కాబట్టి చేస్తాం. ఇప్పుడు లేడీస్ నేను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు నాగార్జున పోర్షన్ తీసుకో. నాకు నో ఆ, నో ఈ ఘోరాన్ని ఆపండి. ఆపడం లేదు. అది ఘోరం కాదురా, దరిద్రం. వచ్చా రవి? ఎస్ మీరు హిమజ అండ్ హిమజ అండ్ శ్రీనిధి ఆల్సో. ఏం చేయలేను ఈ ఘోరం. మూడో అమ్మాయి ఎవరో తెలుసా? రష్మి కాదు, సుధా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ వాసి పడతా సదియా. అది లెక్క. అగ్గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండి. హే, హే, హే.
గ్లామరస్ పర్ఫార్మెన్స్. బా నువ్వురా అందగాడి అంటే. వాళ్ళంటే రంగులు తీసుకొట్టుకున్నా అంటే సరే, పిల్లలు వాళ్ళు ఏదో రంగులు కనబడితే ఆడుకున్నారు. మీకేం పోయే కాలం వచ్చిందిరా? అంత ఇన్వాల్వ్ నాకు కళ్ళు కనిపించట్లా నాదా. అరే అదేంట్రా, రంగు పూసినా ఒకటేలాగా ఉన్నావు, రంగు తెచ్చినా ఒకటేలాగా ఉన్నావు. ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూసి నేను ఎవరు విన్నర్ అని డిక్లేర్ చేయాలి. కాబట్టి అన్డౌటెడ్లీ, అన్ఫార్చునేట్లీ కమిట్మెంట్ ఇచ్చారా వాళ్ళు. మీరు బ్రహ్మాండవరా, మీరు సూపర్. అసలు ఖచ్చితంగా నాకు తెలిసి బా నాగార్జున ఆ వయసులో విన్నర్ మీకు ఇవ్వకుండా ఉండలేకపోతుంది. ఓకే, సో మొత్తానికి థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. అండ్ ఈ థర్డ్ రౌండ్ స్పెషల్ గా రవి గారి కోసం. రవి గారు మీరెంత క్రేజీయో ఈ రౌండ్ కూడా అంతే క్రేజీ. దాని పేరు కూడా రా కొంచెం క్రేజీగా. మన హ్యాపీ ఉగాది ఎపిసోడ్ ఇంకొంచెం క్రేజీగా చేయడానికి మన ముందుకు రాబోతున్నారు సావిత్రి. Let's welcome them. So, Savitri ji, welcome to Denikaina Ready. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దేనికైనా రెడీ. ఈ రోజు మనం చాలా అద్భుతమైన టాస్కులు చూడబోతున్నాం, వాళ్ళ టాలెంట్స్ ని చూడబోతున్నాం, వాళ్ళ లోపల ఉన్న తీసి బయట వాళ్ళ చేతిలో వాళ్ళకి పెట్టి పంపించేవి. నేను ఇది ఎందుకు చెప్పాను, దగ్గరుండి పెట్టిస్తాను. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా, మహారాజువయ్యా. సో గుడ్, వెల్కమ్ టు దేనికైనా రెడీ. మనం హ్యాపీగా సీట్లలో కూర్చున్నాం. ఇప్పుడు కొంచెం క్రేజీగా రౌండ్ లో ఇక్కడ ఒక కిడ్ వస్తాడు, తను ఒక పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాడు. ఆ పర్ఫార్మెన్స్ కనుక ఇక్కడ ఉన్న సెలబ్రిటీస్ లో వాళ్ళు కనుక ఎవరైనా చేస్తే వాళ్ళకి మేము ఇచ్చేది 40,000 రూపీస్. గెలిస్తే వాళ్ళకి 80, గెలవకపోతే వీళ్ళకి 40. దీనికంటే ముందు వీళ్ళకి మీ గురించి తెలియదు కాబట్టి ఎస్పెషల్లీ సుధాకర్ అనే ఒక క్యాండిడేట్ గురించి చెప్పాలంటే ఉదర్గోమ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. అది మన షో ఎపిసోడ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ. మొన్న ఇది నేను విజయవాడ వెళ్ళినప్పుడు బస్ స్టాండ్ లో విన్నాను ఈ కథ. ఉదర్గోమ, మై గాడ్ సుధాకర్. ఇంత జనాలకి ఇంత పబ్లిసిటీ అయిన తర్వాత యాజ్ ఏ ఒక పర్సన్ గా నేను ఆ విషయం చెప్పకపోతే నా మీద నాకే సిగ్గేస్తుంది. ఏంటంటే చెప్పాలనిపిస్తుంది. ఒక బస్సు, ఒక ఖాళీ స్థలం, ఒక చెట్టు, ఉదర్గుమ్మో. ఒక ఆంటీ ఉదర్గుమ్మో. ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత టెలికాస్ట్ లో అందరూ ఉదర్ గూమో అంటారు. అంటే నాకు తెలిసింది ఏంటి అంటే ఈ ఎపిసోడ్ కి హైయెస్ట్ టీఆర్పీ వెస్ట్ బెంగాల్ వచ్చిందని. వెస్ట్ బెంగాల్ ఎస్పెషల్లీ లిప్స్టిక్స్. ఓకే, సో ఈ క్రేజీ రౌండ్ లో పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు మిహిర్. సో లెట్స్ వెల్కమ్ హిమ్.
మహేష్, వాట్ వైబ్రేషన్! ద వే హీ కాట్ దట్ త్రిశూలం పట్టుకునేది జంప్ చేసి వాజ్ లైక్ ఫెంటాస్టిక్. నందిత, నేనైతే చూసుకునే ఉండిపోయాను. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. సూపర్. ఉగాది రోజు ఇలాంటి పర్ఫార్మెన్స్ చూడడం మనకు అదృష్టం. యా, రియలీ గ్రేట్. అంటే అలా ఒక హోమం, ఒక ఋషి అలా చేయడం అనేది అది పండగ రోజు ఒక లైవ్లీగా బ్యూటిఫుల్ థింగ్. డెఫినెట్లీ మాకు ఒక చిన్న వైబ్రేషన్ వచ్చింది బాడీలో. చూసిన వ్యూవర్స్ కూడా డెఫినెట్లీ ఐ గెస్ దే విల్ ఆల్సో ఫీల్ ద సేమ్. డెఫినెట్లీ మధు గారు, ఫర్ ష్యూర్. సో మరి ఇప్పుడు గేమ్ లోకి ఎంటర్ అవుతే అంటే ముందు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. కాదు, ఒకసారి అద్దం ముందు నీ మొహం చూసుకో. చిన్నప్పటి నుంచి తెగ ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పాడు కదా. ఇంత సీనియర్ ఎవరు చేయాలి? 100% అంటే అప్పుడు చిన్నప్పుడు చేసా. రా రచ్చ. అతను అంత పెద్ద శివతాండవం చేసి చూపెట్టాడు కదా. దీనిలో 3 జంప్స్ ఉన్నాయి. ఓకే, ఆ 3 జంప్స్ లో ఏ ఒక్క 2 జంప్స్ నువ్వు కరెక్ట్ గా చేసినా నువ్వు విన్నర్ అయిపోతావురా. ఈ రౌండ్ కి మీకు 80,000 రూపీస్ ఇస్తా. 80 లేదు అంటావా, లాస్ట్ కి పనిష్మెంట్ తీసుకో, మంటలో కాసేపు నిలబడాలి. రెడీ, పాటేసుకో. శివుడికి తెలియదురా నువ్వు చేస్తున్నట్టు. అయ్యో దండం పెడతానా. నీతో కాదు నా. రవి గారి పర్ఫార్మెన్స్ పాసా? జనరల్ గా శివుడిని ప్రార్థిస్తారు, కానీ నువ్వు చిన్న శివుడిని మీద ఎక్కించుకున్నావు అంటే నీ అదృష్టం అసలు. ఓం నమః శివాయ. ఈ రోజు మాతో పాటు ఉన్నారు సావిత్రి టీమ్. దే ఆర్ ద రియల్ జడ్జెస్ అన్నమాట. మీ పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు చెప్తారు. కొంచెం ఫనీగానే ఉండే, బట్ యా, వెల్ డన్. జూమ్ వేసుకోరా బాయ్, 2 సార్లు జూమ్ వేసుకో. తాండవానికి కావాల్సింది రౌద్రం, ఫన్నీ కాదు. ఈ పొందరా. మీరు చెప్పండి ఎలా ఉంది? అక్కడ పర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు చేస్తున్న పర్ఫార్మెన్స్ బాగుంది. సో యునానిమస్ గా కంగ్రాచులేషన్స్ టు మీ. అరే ఒక పని చేయ రవి, వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరినైనా సరే అడుక్కొని డబ్బులు తెచ్చి అతనికి ఇచ్చే. చదువురాని వాడవని దిగులు చెందకు, మంచు వంటి మల్లె వంటి, మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో, మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికి రాని బ్రతుకులెందుకు,
కొంచెం క్రేజీగా ఉండే రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఫోర్త్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఇప్పుడు కూడా సేమ్ ఇంకో కిడ్ వస్తాడు, తను పర్ఫార్మెన్స్ చేస్తాడు. అలా మీరు కనుక పర్ఫార్మెన్స్ చేస్తే మీకు 1,00,000 రూపాయలు. ఓకే. లేదు అనే పక్షంలో అతనికి 50,000 మీరు ఇచ్చేయాలి. ఆహా, ఓకే. ఫోర్త్ రౌండ్ లో పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తుంది ప్రియాంశి అండ్ స్నేహ. సూపర్. मुस्कुराहटों के फूल खिलने लगे मन ही मन. खारी खारी हथेलियों पे जाने कैसे प्यारी प्यारी रंगरेलियों की धूप सजने लगी तन बदन. Definitely these girls deserve a standing ovation from all of us. Thank you so much. మరి మా సావిత్రి టీమ్ ఇక్కడ వచ్చారు ఈ రోజు. ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్లీ స్పీచ్లెస్ పర్ఫార్మెన్స్, బట్ యువర్ వ్యూస్. అమేజింగ్ అండి. దిస్ లిటిల్ కిడ్ పర్టికులర్లీ చంపేసింది. పర్టికులర్లీ ఆ టర్న్స్ తిరిగింది, అదైతే అసలు అమేజింగ్. आपको करते हुए बिल्कुल नहीं, बिल्कुल नहीं. वो टर्न्स करते समय मेरे को तो बहुत डर लगा. वेरी ब्यूटीफुल परफॉर्मेंस. సూపర్. దట్ వాస్ మధు గారు. I feel these people are very lucky because the kid was doing that and తను ఎప్పుడు పడిపోతుందా అని చూడడం తప్పితే అది మాత్రం కాన్ఫిడెంట్ గా చేస్తానే ఉంది. ఏదో క్లాక్ లో ముళ్ళు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంది. నాకు యాక్చువల్లీ దీనికన్నా బాగా రచరవి ఇంకా బాగా చేస్తాడు నా గట్ ఫీలింగ్. కరెక్ట్ అండి. కరెక్ట్. మీరు అసలైన పాయింట్ ఇప్పుడు మెన్షన్ చేశారు. మేడం చేస్తుంది. నేను చెప్పానా అలా రౌండ్లు తిరగాలంటే నువ్వే తిరగాలి. రచ్చరవి చాలా బాగా చేస్తాడంటూ డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి రచ్చరవితో తప్పకుండా చేపిద్దాం. దానికంటే ముందు now it's time to హిమజ. అసలు ట్రై కూడా చేయలేను. దీని మీద పట్టుకొని కూర్చోదాని మీద కాసేపు. దీనికంటే ముందు మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా? నేను ఒకవేళ ఇలాంటి ఛాలెంజ్ ఇచ్చే చేయగలుగుతారా? ఆ పైకి తిరిగి ముల్లాగా అలా అవ్వదు కానీ ఇలా కూర్చోమంటే కూర్చో.
మీరు ఓడిపోయిన ఒప్పుకుంటున్నారా? ఓడిపోయాం 100%. చేయలేము. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత చెప్తాం ఓడిపోవాలా లేదా. పర్ఫార్మెన్స్ కాదురా, పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ అయిపోయాక చెప్తాం. ఉదర్ గుమ్మ ఉగాది సుధాకర్. షైనీ డిస్కో బాల్ లాగా ఉంది హేమజ. మా శ్రీనిధి ఎక్కుతుంది. కాదు కాదు, తను ఎక్కితే పైన కింద ఉంటాడు. బేసిక్ పాయింట్ ఏంటంటే రవి ఇందాక తను చేసిన పర్ఫార్మెన్స్ చేయాలి, ఇలా ఇలా పెట్టుకొని తిరగాలి. రవి ద మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ బై రవి గారు. ఇంకొంచెం పైకి వాడిని కిందకి దించొద్దు. దించొద్దు. అన్నని దండం పెడితే చంటానా? నాకు ఒక్కసారి పెళ్ళైందన్నా. సావిత్రి 50 days లో కంపల్సరీ కలుద్దాం. అప్పటిదాకా మా వాడు అక్కడే ఉంటాడు. జీవితంలో నాకు తెలిసి వరల్డ్ రికార్డ్ సంపాదించాలని ఆశ ఉండొచ్చు, కష్టపడచ్చు, అట్లీస్ట్ ట్రైల్ చేయొచ్చు. వీడు ఆల్రెడీ సంపాదించేసాడు చూడు. వరల్డ్ రికార్డ్ సంపాదించి పైకి వెళ్ళిపోయిన ఏకైక క్యాండిడేట్ ని నేనే చూశాను. అన్నాని దండం పెడితే సావిత్రి 100 days నడవాలి, 200 రోజులు నడవాలి. చెప్పండి సావిత్రి ఎలా ఉంది? మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక 5 years పాప నుంచి లైక్ ఒక 50 years బామ్మ వాళ్ళ వరకు హ్యాపీగా వెళ్ళిపోయి ఎంజాయ్ చేయగలిగే ఫిలిం అనమాట. అహన్నా పెళ్ళి అంట. ఎట్ట తిరుగుతారే అబ్బా. ఉదర్ గుమో భూమినే భూమినా. అరే రే రవి అన్నా నీకు ఎక్కడైనా కోసుకుంటున్నట్టు కానీ ఒత్తుకుంటున్నట్టు కానీ ఉందా? వావ్ వాట్ ఎ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ కాదు, జారిపోయినట్టున్నది గుండెగా. ప్రపంచంలో ఎవరు చేయని ఒక స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ నువ్వు చేస్తున్నావు. ఇది స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ కాదు, జారిపోతుంది ఇక్కడ. ఆ భగవంతుడు నీకు ఇచ్చిన సామాన్లు కాపాడుకోవాలని కోరుకుంటూ సో మొత్తానికి ఈ ఎపిసోడ్ లో అదిరిపోయే సెలబ్రిటీస్ తోటి, అదిరిపోయే రౌండ్స్ తోటి, అదిరిపోయే పర్ఫార్మెన్స్ తోటి, అదిరిపోయే రవితోటి మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ హ్యాపీ యుగాది. హ్యాపీ ఉగాది.